ఈరోజు 2వ వార్డు నుంచి సమ్మయ్య గారు మా పార్టీలో చేరడం చాలా సంతోషకరం. ఇదే విధంగా కావలి టౌన్లో ప్రతి వార్డు నుంచి కూడా చాలా మంది చేరికలు జరుగుతూ ఉన్నాయి. గెలుపు దిశకి చాలా దగ్గరలోకి వచ్చేసాము. ఎందుకంటే టీడీపీ టికెట్ ఇవ్వలేదు అని చెప్పి తెలిసిన రోజు నేను మొత్తం కంప్లీట్గా కింద పడిపోయారు. అసలు సుధాకర్ లేడని చెప్పని అనుకున్న ప్రజలందరూ కూడా ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు 2 పార్టీల కంటే ధీటుగా నాకు సపోర్ట్ చేసి అందరు నా వెంట నడిచి గెలుపుకు దగ్గరలోకి రావడం అనేది చాలా సంతోషకరం. ఇదే విధంగా బంపర్ మెజార్టీతో గెలవడానికి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఈరోజు ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలందరూ చెప్తుంది అభివృద్ధి జీరో అయిపోయింది, మా రక్తం మాంసాలంతా ఈ నాయకులు పిండుకొని తాగేశారు, ఏదైనా అభివృద్ధి చేశారంటే అది మీరే చేసి ఉన్నారు, ఇప్పటి వరకు మీతోనే సాధ్యం అవుతుంది, కాబట్టి మేమంతా కూడా మీ అంటున్నామని చెప్పని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా అదే విధంగా చెప్తున్నారు. వార్డులో కూడా అదే విధంగా చెప్తా ఉన్నారు. అభివృద్ధి అనేది జీరో ఉంది, కాబట్టి సొంత అభ్యర్థిగా నిలబడినందుకు ప్రజలు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు పసుపులేటి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడమైనది. మేము 2వ వార్డు నుంచి ముస్లిం సోదరులు అట్నే లేడీస్ అందరు చేరడమైనది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎటువంటి గవర్నమెంట్ ఇది లేకుండా అతని సొంత డబ్బులతోటి నిర్మించాడు. మేము చూసాము. ఆ బోరింగ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ కుట్టు మిషన్లు కానీ మొత్తం అందజేయడమైనది. అదే అధికారం ఉండుంటే ఇంకా ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తాడు ఈ కావలి నియోజకవర్గాన్ని. పేద బడుగు బలహీన వర్గాలు మొత్తం బాగుపడతాయి అనే ఒక సదుద్దేశంతో మన ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. ఆయన గెలుపుకి పూర్తిగా అహర్నిశలు కృషిపడి ఆయన గెలుపుకి సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను. షేక్ సమీవుల్లా 2వ వార్డు మాజీ దర్గా ప్రెసిడెంట్ అండి.